లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్తే. ఇప్పుడు నా ముందుగా రాబోతున్న నా గెస్ట్ ఎవరు అని అంటే చాలా పాపులర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. సార్ వెల్కమ్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? మీరు కేసులు వాదిస్తుంటే ఎందుకు బాగుంటారు? అందరూ బాగానే ఉంటారు. అంటే మీరు వాదిస్తారు, మీరు బాగుంటారు. మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ఇంకా బాగుంటారు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా టక్ 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 మనం తెంపేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ల్యాగ్ లేకుండా అందరు అడ్వకేట్స్లా. సో సార్, నాకు ఒక చిన్న డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుదామని మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. సో మీ వీడియోస్ అన్నీ నేను చూసా. ఎంత బాగుంటాయి అని అంటే కట్టే కొట్టే తెచ్చేలా ఉంటుంది. అంటే కోర్టులోనే జడ్జిమెంట్ అలా ఉంటుందో లేదో తెలియదు, కానీ మీ ట్రీట్మెంట్ అలా ఉంటుంది. కానీ లాంగ్వేజ్ ఎందుకు సార్ అలా ఉంటుంది? కొంచెం అంటే సింగులర్ యూజ్ చేస్తారు. నేను ఇందాక ఆఫీస్లో కూడా చూశాను. అది ఎలా ఉంది అని అంటే, ఎవరైనా వచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మరీ అడుగుతాం మిమ్మల్ని. ఒక ఆయన వచ్చాడు, సార్ నేను ఇలా ఒక ప్లాట్ఫామ్లో 1,20,00,000 పోగొట్టుకున్నాను సార్ అని అంటే, వీరు ఎలా తెలుసా? అవునా, అంతలా పెట్టినావు నువ్వు? అవసరం అంత పెట్టడం? 20-30 లక్షలు అయిపోయిన తర్వాత నోరు మూసుకోవచ్చు కదా. సరేలే అయిపోద్ది ఇలా అంతే టప్. కరెక్ట్ 5 minutes కూడా లేడనమాట. అంత పెద్ద ప్రాబ్లంతో వచ్చిన పర్సన్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. సో సింగులర్ బాగుంది, బట్ మీ మీద కొంచెం ఎవరో ఏదో అనుకుంటుంటే నాకు నచ్చక అడుగుతున్నాను. అంత అలా ఆ సింగులర్ ఎందుకు యూజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ యూజ్ చేయడం అంటే ఏంటంటే, బీయింగ్ ఏ ప్రొఫెషనల్ ఏమవుతుందంటే, ప్రొఫెషనల్గా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కూడా ప్రొఫెషనల్ మాట్లాడేటప్పుడు ఏంటంటే, కోర్టులో కానీ ఇంకా అఫీషియల్ మీటింగ్లో కానీ ఎప్పుడైనా కూడా మనం ప్రొఫెషనల్ మాట్లాడేస్తాం. ఇక ఇప్పుడు దీనిపైన లాంగ్వేజ్ అనేది కొద్దిగా రఫ్ ఉంటుంది అనేది ఒక కామెంట్ కానీ, లేకపోతే మీకు వచ్చిందా? నాకే వచ్చిందా? అట్లేం లేదు. కొంతమంది అంటూ ఉంటారు జనరల్గా. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలామంది ఏమంటారంటే, మీరు ఇంటర్వ్యూలో ఉంటారు కదా, అది చాలామందికి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయినప్పుడు మీరు చాలా రఫ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు, తర్వాత సింగులర్ వాడు వీడు అని అంటుంటారు అని చెప్పేసి ఇవన్నీ కొద్దిగా అప్పుడప్పుడు విమర్శలు ఉంటాయి. ప్రతి వ్యక్తి మీద విమర్శ ఉండకుండా ఏముండదు ఎక్కడ కూడా. విమర్శ అనేది డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ టు ద లాంగ్వేజ్కి వచ్చినప్పుడు ఏంటి అంటే, తెలంగాణ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు చాలా రఫే ఉంటుంది. అది ఎప్పుడు కూడా చాలా రఫే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే, మనం కేసీఆర్ గురించి మాట్లాడచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడచ్చు. ఆ లాంగ్వేజ్ అనేది, ద వే ఆఫ్ స్పీకింగ్ ఎప్పుడూ రఫే ఉంటుంది. చాలా మీటింగ్లో కేసీఆర్ గారు ఇదంతా ఈ వయా ఈజ్ దట్. వయా అనేది తెలంగాణ చాలా ఫేమస్. అవును. కొంతమంది ఏమన్నా మనం వయా అంటే దాని మీద కూడా అవుతుంది, నన్నే వయా అంటాం అని చెప్పేసి. సో లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే, అది మన నేటివిటీ అది. సో ఏడికి పోయినా ఎంత చేసినా కూడా లాంగ్వేజ్ అనేది అది కంపల్సరీ. పర్సనల్గా మాట్లాడేటప్పుడు కానీ, ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు కానీ లాంగ్వేజ్ అనేది ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ మనం బిగుసుకొని పదాలు వెతుకులాడుకొని మనం మాట్లాడలేము. సో దాంతోపాటు పదాలు పలికే విషయం కూడా మనకు ద లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి. కంపల్సరీ పలికే విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది తెలంగాణ లాంగ్వేజ్. ఇది నార్మల్గా ఎవరు పలికినా అంత పెద్దగా ఏం అనిపించదు, కానీ మీరు ఒక ప్రొఫెషనల్లో ఉన్నారు, పాపులారిటీలో ఉన్నారు కాబట్టి ఎవరో మీకు ఏదో అని ఉంటారు అంతే తప్ప ఇది పెద్ద హత్య లేకపోతే దారుణం కాదే. దారుణమేం కాదు, కానీ మనం పబ్లిక్ స్పీకింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడాలని నా ఒపీనియన్ కూడా. కానీ మాట్లాడలేము అది, ఎందుకంటే అది బై బర్త్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు సీఎం కేసీఆర్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడు అంత పెద్ద వ్యక్తులే అంటే వాళ్ళు కావాలనే మాట్లాడరు. ద వే ఆఫ్ స్పీకింగ్ కానీ, ఆ ఎమోషన్ బాడీకి మైండ్కి అటాచ్మెంట్ ఉన్నప్పుడు, ఆ ఎమోషన్ అనేది వచ్చినప్పుడు అది ఒరిజినల్ వచ్చేస్తుంది. బట్ నేను ఎప్పుడైతే మనం దాన్ని కంట్రోల్ చేస్తాం కదా, దానికి ఇప్పుడు కోర్టుకి వెళ్తాం అనుకో, కంట్రోల్ లాంగ్వేజ్ ఉంటుంది. వీ కెనాట్ స్పీక్ వాట్ ఎవర్ వీ వాంట్. కాబట్టి అక్కడ కంపల్సరీ ప్రొఫెషనల్ చేయాలి కాబట్టి అప్పుడు దాన్ని యాక్టింగ్ చేయాల్సిందే అక్కడ. ఏది ఒకసారి మా అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు? ఇదే ఒక 2 నిమిషాలు కోర్టు అనుకొని చెప్పండి. ఇంతసేపు మాట్లాడింది అదే కదా ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో. ఎక్కడ కూడా వయా గే అనుకోవడం అంత ప్రొఫెషనల్గా మాట్లాడినాం కదా. సరే, కోర్టు చేసేసారు మీరు అట్లా. బట్ నాకు పర్సనల్గా ఎందుకు నాకు బాగా ఇష్టం సార్ ఈ లాంగ్వేజ్. ఇందాక మీరు ఏదైతే అన్నారో అది, అంటే సింగులర్ యూజ్ చేసి ఆడు ఈడు నువ్వు అనడం అనేది నాకు ఎందుకో దగ్గర అనిపిస్తూ ఉంటుంది. ఈ మన ప్రేమ అది, తెలంగాణలో ఉన్న తెలంగాణ రక్తంలో ఉన్న ప్రేమ అది. ఎందుకంటే మొన్న ఎక్కడో చూసినా, అంటే ఎక్కడో విన్నా చూసినా కూడా తెలంగాణలో ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆంధ్రలో మర్యాద ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. 2 ఖతర్నాక్ ఉన్నాయి అవి. వాళ్ళ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది. ఏమండి మీరు వచ్చారా, వెళ్ళారా, పోయారా అని కూడా చాలా. ఇప్పుడు అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఒక ఉదాహరణకి బస్సులో కూర్చుని ముసలాయలు ఎవరో నిలబడ్డారనుకోండి, లేస్తాం, లేచి కూర్చోండి పెద్ద అయినా అంటాం, ధన్యవాదాలు బాబు మీకు. అది కామన్ అది.
కానీ తెలంగాణ నువ్వు అనేది ధనవాదాలు. నువ్వు అని ఎవరంటారు? మనకి తెలంగాణలో దగ్గరైన- ఇప్పుడు సేమ్ అదే మనకు దగ్గరైన వాళ్ళు అంటారు నువ్వు అని. సో ఈ నీ అనేది నాకు ఎందుకో తెలంగాణలో ఓన్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఆ. ఇంతకుముందు మీరు చెప్పిన సంఘటనలో ఒక మనం కూర్చొని ఉన్నాం అనుకుందాం. కూర్చొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు అన్నట్టు ఒక ముసలి వ్యక్తి వచ్చారనుకుందాం. వచ్చినప్పుడు జనరల్ లేచి మనం సీట్ ఇస్తే మీరు అన్నట్టు అందరూ ధన్యవాదాలండి అది ఇది అని అక్కడ మాట్లాడతారు. మా తెలంగాణలో అది కూడా చెప్పారు. అవును నాకు ఇవ్వాలి, నేను పెద్దోని గౌరవం కూర్చున్న పో అని వాడు ధైర్యంగా ఊసేసుకుంటాడు. ఇంకా ఓ సూప్ చూస్తాడు అంతే మర్యాదపూర్వకంగా తప్ప దాని మీద కామెంట్లే ఉండవు. ఇంకా అంటే నేను అనేది ఏంటంటే మీరు అనేది ఎక్కడైనా దొరుకుతుంది, నువ్వు అనేది తెలంగాణలో మాత్రమే దొరుకుతుందని నేను కన్వే చేస్తున్నాను మీకు. నేను కూడా అదే చెప్తున్నా. దానికి ఇంత పెద్ద దానికి రాద్ధాంతం ఎందుకు? నేను కూడా అదే చెప్తుంది ఏంటంటే తెలంగాణలో మాట్లాడే విధానం రఫ్ ఉంటుంది కానీ ప్రేమ అనేది అప్పుడు ఎట్నే ఉండిపోతుంది. అది ఎందుకంటే ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా మేము రఫ్నే హ్యాండిల్ చేస్తాం. అది రఫ్ హ్యాండిల్ ఉంటుంది. రఫ్ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్ అది రఫ్ కాదు, ప్రేమే. కానీ అది ఇక మనం నేటివిటీ అర్థం చేసుకోవాలి చెప్పాల్సిన పదం అది. ఎందుకంటే నాకు కూడా చాలా మంది అంటుంటారు అది కొద్దిగా లాంగ్వేజ్ అనేది రఫ్ ఉంది, వాడు వీడు అది ఇది పోలీసోడు అని పదం వాడుతుంటాం మనం ఇక్కడ. ఇప్పుడు చాలా మంది అక్కడక్కడ మనం వింటాం కదా చిరంజీవి గాడు అంటాం మనం. అది లాంగ్వేజ్, అది ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది చేసాడురా అంటాం. ఫైట్ అట్లా అంతే కదా, అది ఎక్స్ప్రెషన్ అంతే అది. సో దాన్ని మనం నెగిటివ్ వేలో తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక వ్యక్తిని మనం ఓన్ చేసుకున్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు మనకు లిబర్టీ ఉంటుంది. దట్ ఇస్ ద లిబర్టీ. అది ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తి మన దగ్గరకు వస్తే మనం జనరల్గా మాట్లాడలేం కాబట్టి లిబర్టీ అంతే. మనం ఈ పలాని వ్యక్తి కానీ పలాని వ్యవస్థ కానీ ఇది మంది అనుకున్నప్పుడు ఆ లిబర్టీ నుంచి వచ్చేది ఒరిజినాలిటీ. దానికే మనం నేటివిటీ అని అంటాం. నీ నేటివిటీ ఎక్కడ అంటే దాన్ని బట్టి ఆపోజిట్ మైండ్ ఫిక్స్ చేసుకుంటాడు. ఓహో నా నేటివిటీ తెలంగాణ అంటే వీడు రఫ్గా మాట్లాడతాడు అని చెప్పి ఫిక్స్ చేసుకుంటారు. మీకు తెలియకుండా 2 గుళికలు వదిలేశారు ఇప్పుడు, లిబర్టీ, నేటివిటీ, రియాలిటీ ఏదేదో అని. సూపర్. సో ఏది ఏమన్నా ఎవరెవరైతే మా నాగేశ్వరరావు సార్ గురించి అంటే నాకు తెలిసి కొన్ని వచ్చాయో ఈ లాంగ్వేజ్ బాగాలేదనేది, సో అది కొంతమంది కొన్ని విధాలుగా చూసుంటారేమో, బట్ అది ఏమంటారు మీ దృష్టిలో ఉన్నట్టు పొగరు కాదు, ఇంకేది కాదు. అది అతి అభిమానం, మనం అనుకునే వాళ్ళని పలకరించే పిలుపు లాంటిది అనమాట. అది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.